యెహోషువ ఇశ్రాయేలీయులను ఎలాగైతే ముందుండి నడిపించాడో, యేసుక్రీస్తు అంతకంటే గొప్పగా మన ఆత్మీయ పోరాటంలో మనకు ముందు వరుస నాయకుడిగా ఉన్నారనే సత్యం ఎంతో బలాన్నిచ్చే వాస్తవం. చాలామంది నాయకులు ఆదేశాలు జారీ చేస్తారు, కానీ యేసు స్వయంగా రంగంలోకి దిగారు. యెహోషువ యుద్ధభూమిలో సైన్యంతో పాటు ఎలాగైతే ఉన్నాడో, యేసు కూడా మానవ రూపం ధరించి మనకు ఎదురయ్యే ప్రతి శోధనను అనుభవించి వాటిని ఎలా జయించాలో మనకు చూపించారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. మనం పడే వేదన, మనకు కలిగే శోధన ఆయనకు తెలుసు. ఆయన పరలోకం నుండి చూస్తూ జయించు అని చెప్పడం లేదు. మన పక్కనే ఉండి నేను జయించాను, నా వైపు చూడు, నీవు కూడా జయించగలవు అని ధైర్యం చెబుతున్నాడు. క్రైస్తవ జీవితం అను పరుగు పందెంలో మనం అలసిపోకుండా ఉండాలంటే మన గురి మార్చుకోకూడదు. సాతాను వైపు చూసాము అనుకోండి, భయం కలుగుతుంది. మన బలహీనత వైపు చూస్తే నిరాశ కలుగుతుంది. కానీ యేసు వైపు చూస్తే విజయం మనదవుతుంది. మనం ఒంటరిగా పోరాటం లేదు. ఇప్పటికే విజయం సాధించిన నాయకుడి సారథ్యంలో పోరాడుతూ ఉన్నాము. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనానును స్వాధీనం చేసుకున్నట్టే మనం మన నాయకుడైన యేసును వెంబడిస్తే మన జీవితంలోని ప్రతి శోధనను, పాపాన్ని జయించి ఆత్మీయ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోగలం. ఆయన అడుగుజాడలో నడిచినంతకాలం మనకు ఓటమి అనేది లేదు. ప్రార్థన. తండ్రి, నీ బిడ్డ తన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఆత్మీయ పోరాటంలోనూ, శోధనలోనూ విజయాన్ని ప్రసాదించండి. మా గురి ఎప్పుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వైపు ఉండేలా కృప చూపండి. అలసట వచ్చినప్పుడు నీ శక్తిని, నిరాశ కలిగినప్పుడు నీ నిరీక్షణను అనుగ్రహించండి. సాతాను తంత్రాలను జయించే ఆత్మీయ యుద్ధోపకరణాలను నీ బిడ్డకు ధరింపచేయండి. జయశీలుడైన యేసు అడుగుజాడల్లో నడుస్తూ వాగ్దాన భూమి వంటి ఆత్మీయ ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే బలమును, స్థిరత్వమును దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.